శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. వాగీసాద్యా సుమనసా సర్వార్ధానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్తు తన్నమామి గజాననం. ఈ సంచిక ద్వారా మనకు ప్రేక్షకులకు అందిస్తున్నటువంటి కార్యక్రమం రామాయణం కార్యసిద్ధి. రాబోయేటటువంటి శ్రీ శార్వరి నామ సంవత్సరానికి నాంది పలుకుతూ, వసంత నవరాత్రులకు నాంది పలుకుతూ సూచనగా శ్రీరామతత్వాన్ని, అందులోని ప్రధానమైనటువంటి అంశాలని, సుందరాకాండ మహత్యాన్ని, దాన్ని రామాయణాన్ని మన అటువంటి కార్యక్రమాలకు ఏ విధంగా వినియోగించుకోబడునో, మన విఘ్నములను తొలగించుటకు శ్రీమద్ రామాయణమును మనం అదొక తపోరాశిగా, అదొక అమృత ఫలముగా వినియోగించుకుందులకు చెయ్యి ప్రయత్నము. రామాయణం అనగా రాముని యొక్క నడక. అంటే ఏమిటి నడక అన్నంత మాత్రం చేత ఏమిటా నడక? మామూలు నడక కాదు. అంటే మనకి స్వస్తి శ్రీ, మనకి చెప్పినట్టుగా కాలమానంలో చెప్పినట్లుగా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ అని చెప్తున్నాం. అలాగే దక్షిణాయనం అని చెప్తున్నాం. అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుండి ప్రవేశాన్ని మనం అయ్యనం అన్నాం. అటులనే రామచంద్రమూర్తి యొక్క నడిచినటువంటి నడతని రామాయణం అని అన్నారు. ఏమిటి రామాయణం? దాన్ని రామాయణ ప్రాశస్త్యాన్ని వింటూ రామాయణాన్ని ఒక మహారత్నం అంటూ చెప్తున్నారు. వేదవేద్యే పరే పుంషి జాతే దశరథాత్మని వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అని శృతివాక్యం. అందులోటువంటి సాక్షాత్తు ఈ రామాయణం ఏమిటయ్యా అంటే సాక్షాత్తు గాయత్రీ మహామంత్రానికి భాష్యంగా భాసిల్లుతోంది. వేదానికే భాష్యం చెప్ప వేదోపబ్రహ్మణమే శ్రీమద్ రామాయణంగా మనకి ఋషులు అభివర్ణించినారు. వాల్మీకి మహాముని యొక్క కోరిక ఏమిటంటే ఒక ఉత్తమమైనటువంటి సగుణములు కలిగినటువంటి ఉత్తమ పురుషుడు యొక్క చరిత్రను మనకి అందించవలనటువంటి కోరిక చేత ఇటువంటి దివ్య కావ్యము రామాయణం మనకు అందించడమైనది. ఈ రామాయణం సాక్షాత్తు వేదానికే వేదోబ్రహ్మణం అని చెప్పుటకు నిదర్శనం ఏమిటంటే ఓం తత్సత్ అనేటువంటి మహావాక్యం మనకి శృతివాక్యంగా గోచరింపబడుతున్నది. అటువంటి తత్సత్ ఈ రామాయణాన్ని కనుక తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క సర్గలోనూ ఇంచుమించుగా ప్రతి కాండయందు కూడా మనకి విశేషమైన కాండలలో తత్ శబ్దం ద్వారా మనకి అందించడం జరిగింది. అందులో రామాయణంలో మొట్టమొదటి సర్గగా చెప్పుకునేటటువంటిది తపస్వాధ్యాయనిరతం తపస్వి వాగుదాంబరం నారదం పప్రచ్చ వాల్మీకి రుంగుల. అటులనే మనకి రామావతార ఘట్టం తీసుకున్నప్పుడు తతస్స ప్రేతో వృద్ధ వశిష్ఠ బ్రాహ్మణై సహా రామం రత్నమయపీఠే సీతాన్ని వేషనని పట్టాభిషేక సర్గలో మనకు కనిపిస్తుంది. అటులనే ఆదిత్య హృదయ సర్గ తీసుకున్నప్పుడు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాకృతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థిత అని చెప్పేసి కూడా మనకి అందజేయడం జరిగింది. అంటే దీన్ని పరిశీలించినట్లయితే ఆ తత్శబ్దాన్ని సాక్షాత్తు రామాయణం ఏమిటయ్యా అంటే మనకి సాక్షాత్తు వేదానికి భాష్యంగా మనకి ఋషులు అందించారు. ఇప్పుడు ఈ నామాన్ని ఈ కార్యక్రమంలోని ప్రాయోజకత్వాన్ని రామాయణం యొక్క చరిత్ర చెప్పుకునేదే కాకుండా ఈ భాగంలో ఈ సంచికలో మనకు ఈ ప్రసంగం ద్వారా తెలుసుకోవాల్సిన ఏంటంటే దాన్ని నిత్యనైనందిక జీవితంలో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్నిటికంటే ముందు మనకి తెలుసుకున్నట్టుకి జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారు. ఎన్నో వేల జన్మల యొక్క పుణ్యఫలము చేత మనకి మానవ జన్మ లభించినట్టే. అట్టి మానవుడు తరించుటకు సులభమైన మార్గము దానికి నడత చూపించినది ఆదర్శమూర్తిగా ఆదర్శపరమైన నిలిచినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర పరబ్రహ్మం. అలా సాక్షాత్తు త్వరతగా రామాయణంలోకి సుందరకాండ వైశిష్ట్యంలోకి వెళ్ళేందుకు ముందుగా మనం రామనామ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం. మనకి గురువందనం చేసినప్పుడు శ్లోకంలో చెప్పినట్టుగా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని వ్యాఖ్యానిస్తూ ఉంటాం. ఆ చిట్ట చివరి నామం ఏదైతే ఉందో గురుసాక్షాత్ పరబ్రహ్మం అంటే త్రిమూర్తులకు అతీతమైనటువంటి ఈ సృష్టికంతటికి మూల పురుషమైన మూల కారణమైనటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అటువంటి సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే శ్రీ రామచంద్రమూర్తిగా మనకి గోచరింపబడను. దాన్ని ఎట్లనగా ఆ పరబ్రహ్మం అటువంటి శబ్దంలోంచి బ్రహ్మ అనేటటువంటి శబ్దము నుండి ఆ బకారానికి ఇవ్వటువంటి ఆ రకారమైనటువంటి ఒత్తుని తీసుకుని మా హకారంలో ఉన్నటువంటి ఆ మా అక్షరాన్ని తీసుకున్నట్టయితే ఆ రెండు యొక్క అక్షరాల సమ్మేళనమే రామ అనేటటువంటిది మనకి ఋషులు వర్ణించి చెప్తారు. అట్లనే ఎన్నో మహామంత్రాలలో ఉన్నాయి. అన్ని మహామంత్రాలు అనుష్ఠించలేం. దాన్ని కలో స్మరణాన్ముక్తి అన్నారు. ఈ కలియుగంలో ఏమిటయ్యా అంటే
కేవలం తరుణోపాయం ఏమిటంటే నామస్మరణం. అటువంటి నామస్మరణ మాత్రం చేతనే మనుష్యుడు తరించగలడు. ఈ కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు కానీ విశేష కర్మాలు విశేషాది క్రతువులు చేయుట సుదుర్లభం. మనిషి నిత్యనైనందిన జీవితంలో ఏ విధంగా తరించాలి అనేటటువంటి దానికి మనకి కేవలం నామస్మరణం. అటువంటి మహానామాల్లో ఉత్కృష్టమైనటువంటి నామం ఏమిటయ్యా అంటే శ్రీరామనామము. దాన్ని కనుక ఇప్పుడు అష్టాక్షరి మహామంత్రంలో ప్రధానమైనటువంటి నామం ఏదైతే చెప్పబడిందో అందులో నారాయణాయ, అందులో దానికి గుండకాయ వంటి ప్రధాన బీజమైనటువంటి రాబీజాన్ని కనుక తీసినట్లయితే నా అయ్యనాయ అయినార్ మహావిష్ణువు, అందులో ప్రధానమైన బీజం రా బీజాన్ని స్వీకరించడం జరిగింది. అటులనే పంచాక్షరి మహామంత్రంలో పంచాక్షరి మహామంత్రం నందు మకారము అంటే నామశివాయ మహామంత్రంలోంచి మకారాన్ని తీసివచ్చినట్లయితే ప్రపంచం శివమయం న శివ న శివాయ అయిపోయింది. అంటే శివుడు లేకుండా అంటే ఈ రెండు యొక్క మహామంత్రాల యొక్క సారం ఏదైనా ఉంటే దాన్ని జతకూర్చి వశిష్ఠ మహాముని మనకి ఈ రామనామం ద్వారా అందజేయటం జరిగినది. ఏమిటయ్యా రామనామాన్ని గొప్ప అంతకంటే ముందు లేదా అంటే వశిష్ఠుడు రామచంద్రమూర్తికి నామకరణం చేయడానికి ముందు లేదా అంటే సాక్షాత్తు వేదంలోనే నిర్వచించబడింది. ఒక్క మాట పార్వతీదేవికి అనుమానం వచ్చి పరమేశ్వరుని ప్రశ్నించారు, స్వామి మీరే సకల లోకారాజులు పరబ్రహ్మ కదండి, మీరు ఏ నామాన్ని మీరు నిరంతరం యోగనిష్ఠలో ఉండి తపస్సమాధిలో ఉంటారు కదా, దేన్ని ఉచ్చరించి దేన్ని స్మరిస్తున్నారయ్యా అని అడిగితే అప్పుడు చెప్తాడు, గౌరికిది ఉపదేశనామము కమలజుడు జపించు నామము నారదుడు వాల్మీకి మహముని నమ్మినది నామం శ్రీరామనామం. అటువంటి ఆ రామనామాన్ని సాక్షాత్తు మొట్టమొదటిగా ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు, తొలి గురువు ఆయనే. గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తిని. అటువంటి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి ఆ సాంబసదాశివుడు నాదానికే ఉపాసనుడు. త్యాగరాజస్వామి వర్ణించినట్టుగా నాద తనుమనుషం శంకరం, ఈ ప్రణవనాదాన్ని ఉద్భవించినటువంటి ఆ నాదానికి సకల బ్రహ్మాండానికి అధినాయకుడటువంటి ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించేట రామనామాన్ని తారకాన్ని. అటువంటి మహోత్కృష్టమైనటువంటి నామం మనకి కానవచ్చుచున్నది. దీని గురించి రామమంత్రానికి నమస్కారం. మొట్టమొదటిగా రామసంతాప శ్రీ రామకర్ణామృతంలో ఈ రామమంత్రానికి నమస్కారం చేస్తూ ఈ విధంగా వర్ణిస్తారు. బ్రహ్మాది యోగమును పూజిత సిద్ధమంత్రం, దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం, సంసార సారగ సముత్తరణైక మంత్రం, వందే మహాభయహరం రఘురామ మంత్రం అనే ఈ మహామంత్రం ఎటువంటి అంటే బ్రహ్మాది దేవతల చేత పూజించబడేటువంటి మహాసిద్ధమంత్రం అంట. దారిద్ర్య దుఃఖాల నుండి భవరోగాల నుంచి పారదులైనటువంటి మంత్రం. మానవుడు సంసారం అనేది సాగరం, సంసారం ఏమిటంటే సాగరం. ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని అవలీలగా దాటడానికి సులభమైన మార్గం ఏమిటి మంత్రం అంటే అది రామమంత్రమేట. వందే మహాభయహరం రఘురామ మంత్రం అని చెప్పేసి కీర్తిస్తారు. అలాగా దాని గురించి ఒక చిన్నగా కథాప్రసంగంలోకి కథాభాగంలోకి వెళ్ళే ముందు ఈ యొక్క రామనామాన్ని దీన్ని గురించి వ్యాఖ్యానించారు. ఒక్కసారి శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తర్వాత రాముల వారి సభలో ఉండగా ఒక్కసారి నారద మహాముని యొక్క నామవైభవాన్ని గొప్పతనాన్ని చాటడానికని చెప్పేసేసి ఒక చిన్న లీలా ప్రక్రియగా మనకు అందజేయటం కోసం ఒక చిన్న రసవత్తరమైన నాటకీయంగా చేర్చారట. హనుమంతుని ద్వారా ఎంతో ఇంద్ర సప్తర్షులు వారందరూ వచ్చినప్పుడుగా ఒక్కసారి నామమహిమాన్ని మనకి చాటించడం కోసం అందరికీ నమస్కరింపజేసి విశ్వామిత్ర మహాముని వచ్చినప్పుడు విశ్వామిత్రకు నమస్కరింపజేయకుండా ఉండమని చెప్పి శాసించట. ఆంజనేయ స్వామి దానికి నారద యొక్క మాటను అనుసరించి వారికి నమస్కారం చేయకుండా ఉన్నట్ట. అతను మహామిక్కిలు కోపిష్టిగాన అంతటి బ్రహ్మర్షి అన్నప్పటికీ కూడా రజస్తమోగుణాలను రజోగుణాన్ని విడనటువంటి ఆ విశ్వామిత్ర మహాముని రామచంద్రుని పిలిపించి నీవు ఇతను మర్నాడు వరకు ఇతన్ని శిరచ్ఛేదన గావించవాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ సాయంత్రం నాడు నారద మహాముని ఆంజనేయ స్వామి వారిని పిలిపించి త్రయోదశాక్షరి అయినటువంటి శ్రీరామ జయమంత్రాన్ని ఉపదేశిస్తారు. హనుమ ఈ సరయూ నదీ తీరానికి వెళ్ళి ఈ రామనామ మంత్రాన్ని శ్రీరామ జయమంత్రాన్ని అనుష్ఠించవలసిందిగా ఉపదేశం చేస్తారు. తద్వారా హనుమంత్ స్వామి నారద మహాముని యొక్క ఆదేశానుసారం ఆ నామాన్ని జపిస్తూ ఉంటారు. అదేమిటయ్యా అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి. మర్నాడు రామచంద్రమూర్తి ఎన్నో ఆయుధాల చేత హనుమద్గా ప్రయోగం చేసినప్పటికీ అవన్నీ విఫలీకృతాయి. చివరికి బ్రహ్మాస్త్రం వేసినా కూడా అది ఫలించలేదు. ఏమిటయ్యా ఎందువల్ల అంటే అది యొక్క దైవం గొప్పదా మంత్రం గొప్పదా అంటే దైవం కంటే కూడా రామమంత్రమే గొప్పదని చెప్పి చాట చెప్పడానికి. తద్వారా ఆ సన్నివేశాన్ని మనకి ఈ చిన్న కథ ద్వారా, ఇది రామాయణంలో ఎక్కడ కనబడదు, మంత్రశాస్త్రంలో యొక్క మంత్రమహాభాగానికి ఒక రామమంత్రానికి యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం మన మంత్రశాస్త్రాల ద్వారా ఋషులు అందించడం జరిగింది. అలాగే మనకి కలిసంతా నారద మహాముని భూమి యందు కలిలో మానవులందరూ తరించడానికని చెప్పేసి కలిసంతహరణ ఉపనిషత్తుగా
ఒక నామాన్ని మనకు అందజేశారు. అది ఏమిటయ్యా అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పేసి అందించారట. ఏమిటా అంటే కలవ స్మరణాన్ముక్తి అని ముందుగానే చెప్పుకున్నాం. కలిలో మానవులు సులభంగా ధరించడానికి కేవలం నామం అంటే గట్టిగా భగవన్నామం చెయ్యాలి అన్నారు. మొట్టమొదలుగా ముందు మనిషి ఇంద్రియ నిగ్రహం, యోగాది అభ్యాసములు, తపస్సు, అనుష్ఠానం ఇవన్నీ చేయడానికంటే పూర్వం మొట్టమొదలుగా ఒక నామాన్ని అలవర్చుకోవాలి. ఇది ఎటులా అనగా ముందు మనకి విద్యాభ్యాసం చేసినప్పుడు, అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు విద్యార్థికి ఓ నామః శివ అనేటటువంటి ఆ పంచాక్షరి మహామంత్రం అయినప్పటికీ కూడా ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా కాస్త దాన్ని మనకి రాయించడం జరుగుతోంది, శుద్ధ విద్యగా ఇవ్వకుండా. ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మోపదేశం లేకుండా శుద్ధ మంత్రాన్ని ఇవ్వకూడదు కాబట్టి. అటులనే ఈ నామాన్ని మనకి అందజేయడానికి కోసం అని చెప్పేసి కలవ స్మరణాన్ముక్తి ఏ విధంగా అంటే స్మరించడం కోసం చేస్తారు. కాబట్టి ఆ నామాన్ని మనుషుడు సులభంగా ధరించడానికి. ఎందుకయ్యా భగవన్నామం గట్టిగా చెప్పుకోవాలంటే ఈ మనిషి అనేటువంటి శరీరం ఒక చెట్టుతోటి పోల్చారు ఋషులు. ఈ చెట్టు మీద ఎప్పుడు కాకి అనేటటువంటి పాపపురుషుడు కాకి రూపంగా వాలి ఉంటుంటాయి. ఆ పాపాన్ని అంటకుండా మనస్సు చంచలమైనది. ఈ శరీరం పంచభౌతికమైన శరీరం, ఇంద్రియ వైశ్యాలకి లోబడి ఉంటుంది. శరీరం అనగా సత్వరజ స్తమోగుణాలకు లోనవే పంచభౌతికమే ఉండును. ఈ శరీరమే లంకగా అభివర్ణిస్తారు. ఈ శరీరం నుండి పాపపురుషుడు పోవాలంటే గట్టిగా మనం భగవన్నామాన్ని ఉచ్చరించాలి. అటువంటిది గొప్ప భక్తాగ్రేశ్వరుడైనటువంటి వాళ్ళలో మొట్టమొదటిగా మనకు కనబడేటువంటి వారు శ్రీరామ భక్తుల్లో బాగా ప్రథమంగా కనబడినటువంటి వారిలో శ్రీ ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు. వారు ఏమిటయ్యా ఆంజనేయ స్వామి వారి గొప్పతనం అంటే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని చెప్పేసి వర్ణిస్తారు. అలా వర్ణించి ఆంజనేయ స్వామిని వర్ణిస్తారు. తర్వాత ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ బుద్ధిర్బలం, ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాన్ భవేత్. ఆంజనేయ స్వామిని ధ్యానించడం, ఉపాసించడం ద్వారా మనకు కలిగేటటువంటిది ఏమిటంటే బుద్ధి బాగా వికసింపజేస్తుంది. బుద్ధిర్బలం, బుద్ధి యొక్క బలం పెరుగుతుంది. యశోధైర్యం, యశస్సు పెరుగుతుంది. నిర్భయత్వం, మనిషికి ఉండేటటువంటి భయాలన్నీ తొలగిపోతాయి. అరోగతం, రోగాలు లేకుండా చేస్తుంది. అజాడ్యం అంటే కొంతమంది ఒక రకమైన బేలతనం ఉంటుంది, దాన్ని పోగొట్టేటటువంటి తత్వం. వాక్పటుత్వం చ, వాక్లో గొప్ప పటిమని మనకి అందజేస్తుంది. కాబట్టి ముందుగా రాముణ్ణి చేరుకోవాలి అంటే ఆ రామబ్రహ్మాన్ని చేరుకోవాలన్నప్పుడు డైరెక్ట్గా మనం చేరుకోలేం. అతన్ని కావాలంటే అతను భక్తాగ్రేశ్వరుడు వారి ఆచార స్వరూపుడుగా మనకి హనుమ దర్శనం ఇస్తారు. ఆయన ద్వారా మనం రాముణ్ణి చేరుకునే ప్రయత్నం చేయాలి. అందులో ముఖ్యంగా ఆ సాక్షాత్తు హనుమ ఎవరయ్యా అని చెప్తారంటే వాయుకుమారుడు, అంజనాదేవి కుమారుడు అన్నారు. సాక్షాత్తు వేదస్వరూపమే హనుమ అని చెప్పేసి చెప్పారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రఘురామదూతం మనసా స్మరామి. ఆ పైన చెప్పబడినటువంటి శ్లోకంలో ఎన్నో నామాలు స్వామివారికి విన్నవించట. ఎన్ని నామాలతోటి పిలిచినప్పటికి కూడా స్వామి సంతుష్టి ఉంది, బాగా ప్రీతిపాత్ర ఉండేటటువంటి నామ శ్రీరామదూతం అని చెప్తే ఆయన చాలా సంతుష్టి పొందుతారట. అతనికి హనుమంతుని యొక్క గుణాలు, హనుమంతుని యొక్క గొప్పతనం ఎలా చెప్తారంటే సీతాదేవి వర్ణిస్తుందిట. హనుమంతుడు గొప్పతనాన్ని అతను సీతాన్వేషణలో భాగంగా సుందరకాండలో హనుమంత స్వామి చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏమిటంటే సీతామ్మవారిని దుఃఖాన్ని పోగొట్టేట, రామచంద్రుని యొక్క దుఃఖాన్ని పోగొట్టేట. ఆ దుఃఖాన్ని పోగొట్టిన సందర్భంలో సీతామహాలక్ష్మి ఆ జగదేక మాత ఒక శ్లోకాన్ని చెప్తుంది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమస్తాయ దుఃఖక్షయకరో భవ. ఈ శ్లోకాన్ని సీతామహాలక్ష్మి మనకు చెప్తుంది. అలాగా ఈ సమస్త మంత్రౌషధి సుందరకాండ అనుకున్నట్లయితే శ్రీమద్ రామాయణం అనగా ఒక్కొక్క శ్లోకం దివ్యరత్నం, అదొక మంత్రౌషధి నిలయం. ఈ మంత్రాల్ని మనం కావలసిన విధంగా మనం మానవాళికి తన యొక్క నైమిత్తిక కార్యక్రమాల్లో తన ప్రయోజకరంగా కార్యాలకు విశేష కార్యక్రమాలు మనం ఎన్నో ఇబ్బందులతో ఎదుర్పడుతూ ఉంటాం. అన్ని విషయాల్ని మనం లౌకిక సమాజంలో ఎదుర్కొనటం మానవుడికి కష్టతరం అవుతుంది. దానికి పరమాత్మ యొక్క సౌలభ్యం. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, మనకి దీని ద్వారా మనకి ముక్తి ఫలప్రదాయకం. కాబట్టి తర్వాత సంచికలో మనం ఈ రామాయణ ఒక్కొక్క విశేషమైన ఒక్కొక్క శ్లోకాన్ని, గ్రహ సంబంధమైనటువంటి దోషాలని రామాయణం ద్వారా ఏ విధంగా మనం లబ్ధి పొందవచ్చునో, ఒక్కొక్క సర్గపారాయణ ద్వారా ఒక్కొక్క వివాహానికి, సత్సంతాన ప్రాప్తికి, ఉద్యోగానికి, జయములకు ఇత్యాది కోరికలన్నింటికీ కూడా ఈ రామాయణాన్ని సుందరకాండని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో భగవద్గురు మనకు అనుగ్రహించిన విధం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.